మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కడప జిల్లాలో 5 సంవత్సరాలుగా మనం చూశాం. ఈ 5 సంవత్సరాల్లో మా తండ్రి పాలన తీసుకొస్తా, మా నాన్న పాలన కంటే మెరుగైన పాలన ఇస్తా, నేను కడప జిల్లాను అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతానని అబద్ధపు మాటలు చెప్పి ఈరోజు కడపను అన్ని రకాలుగా సర్వనాశనం చేసిన ఘనత ఎవరిదంటే ఈ కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది. కడప ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఈ 5 సంవత్సరాల్లో ఏం సాధించారాయా కడప కంటే? అవినీతి, అరాచకం, భూ కబ్జాలు, గాంజా మాఫియా, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు, జైల్లో పెట్టడం, గాంజాను పోలీసులు పట్టుకుంటే 5 నిమిషాల్లో ఈ ఎమ్మెల్యే నుంచి ఫోన్ పోయి గాంజా పెట్లర్లందరినీ వదిలేసిన ఘటన చూశాం మనం. ఇంకా ఈ అరాచకం సాగదు వీళ్ళది. నేనున్నానంటూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చారు. కడప నడిబొడ్డులో మీటింగ్ పెట్టాం. మీ అందరి సహకారంతో, మీ అందరి దీవెనతో, మీ అందరి ఆశీర్వాదంతో ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే అది 45 సంవత్సరాలుగా రాష్ట్రం కోసం పనిచేస్తున్న మన నాయకుడు చంద్రబాబు గారి మీద అభిమానంతో, ఆలోచనతో, ఒక ఆశతో పేదలకు సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి, సమపాలనలో చేయగలిగిన అనుభవం ఉన్న సమర్థవంతమైన నాయకుడు ఈరోజు మన రాష్ట్రానికి అవసరం, కడపకు అవసరం. కడపలో ఈ అవినీతి చేసిన ఎమ్మెల్యేను ఓటుతో తరిమి కొట్టండి, ఓటుతో తరిమి కొట్టాలా. ఇప్పటికే తెల్లగుడ్డ వేసుకొని పండుకోన్నాడు ఎమ్మెల్యే. ఇంకా ఆయన వల్ల కాదు, ఆయనకు 3వ స్థానమే. ఇంకా ఇంత పెద్ద ఎత్తున కడపలో ఈరోజు మన నాయకుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా, మీ అందరి తరపున మన నాయకుడికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి మాధవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.